మిత్రులారా, ప్రపంచ దేశాలలో ఎక్కడా కులం లేదు. మన భారతదేశంలోనే కులం ఉంది. ఈ కులం చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా ఏర్పడింది. ప్రకృతిలో 184 లక్షల జీవులు ఉన్నాయి. ఆ జీవులలో ఒకే కులం, కాకి కులం, గద్ద కులం, ఇట్లా అన్ని జీవులకు ఒకే కులం, ఒకే విధానం ఉంది. కానీ మనిషి అనేటువంటి వ్యక్తికి మానవత్వం లేకుండా కులం అనేటువంటి చాతుర్వర్ణ వ్యవస్థను విదేశీ బ్రాహ్మణులు మనం పైన రుద్ది వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా 5% ఉన్నటువంటి వాళ్ళే గత 75 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. తద్వారా బ్రాహ్మణిజానికి స్వతంత్రం వచ్చింది, కానీ బహుజనులకు స్వతంత్రం రాలేదనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. ఒకే ఒక్కడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఇన్ఈక్వాలిటీ వ్యవస్థను రద్దు చేసి ఈక్వాలిటీ వ్యవస్థను కొనసాగించాలి, కేవలం ఓటు ద్వారానే సాధ్యమవుతుందని సబ్బండ జాతికి ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుని యొక్క ఆశయాలను నెరవేర్చకుండా మనం ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వారు కోట్ల కొద్ది డబ్బులు కుమ్మరించి మనకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. అట్టి ఓటు మనం అమ్ముకోకూడదు. ఫస్ట్ ఓటరు పొల్యూట్ అయ్యిండు, ఇప్పుడు రాజకీయ పార్టీలు పొల్యూట్ అయ్యాయి. తద్వారా పార్లమెంటు కూడా పొల్యూట్ అయింది, ఇక్కడ అసెంబ్లీ కూడా పొల్యూట్ అయింది. ఈ పొల్యూట్ రాజ్యాన్ని రద్దు చేసి స్వచ్ఛమైనటువంటి స్వరాజ్యాన్ని తెచ్చుకోవాలని, అది కేవలం బహుజనుల వల్లనే సాధ్యమవుతుందని బహుజనులు గుర్తెరిగి ఈ ప్రమాదం అంచుల నుంచి బయటపడాలని కోరుతున్నాం. జై భీమ్.